విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణ గారు ఆదేశాల ప్రకారం సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ మా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి ఏసీపీ గారు, మా వెస్ట్ జోన్ లో ఉండేటువంటి 4 ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి ఈరోజు సివిల్ పోలీస్తో సహా పెరేడ్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ అనడం దీన్ని మన భాషలో. సో దీనివల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది అందరికీ రావాల్సి వస్తుంది. పోలీసులు చాలా ఫెయిర్గా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం, ఎటువంటి అవాంతరాలకి కూడా అవకాశం ఇవ్వకుండా పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఫోర్సెస్ ఇంత కూడా ఎలక్షన్ లో బాగా పనిచేయడానికి జరుగుతుంది, సంసిద్ధులై ఉన్నారు. అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా వీరి సహకారం కనుక బాగున్నట్టయితే, శాంతి భద్రతలకు చట్టానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించినట్లయితే చాలా బాగుంటుంది. కలిసి పనిచేస్తే మాతో ఫ్రెండ్లీ పోలీస్ అనేది ముందు నుంచి కూడా ఇక్కడ కాన్సెప్ట్ విజయవాడ సిటీలో ఉంది. దానికి అనుగుణంగా దానికి సపోర్ట్ గా పబ్లిక్ సహకారం కూడా ఉన్నట్టయితే మాకు ఎన్ఫోర్స్మెంట్ చాలా ఈజీ అవుతుంది. అందువల్ల ఈ రోజు ఈ ఫ్లాగ్ మార్చ్ మన కుంభరపాలెం సెంటర్ దగ్గర నుంచి కబేల వరకు ఈ ప్రొసెషన్స్ పోతుంది. అయితే ఈ రోజు ఇక్కడ మన ఇంతవరకు వచ్చి మీతో మాట్లాడాలని ఆగడం జరిగింది. ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. అది అవకాశాలు బట్టి, ఎందుకంటే ఎలక్షన్ అయ్యేంత వరకు ఫ్లాగ్ మార్చ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే అలా ఉండాలంటే వీళ్ళ ఫోర్సెస్ ని డైనమిక్ గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సిచ్యువేషన్ బేస్డ్ డైనమిక్ చేంజెస్ ఉంటాయి. సపోజ్ నామినేషన్ వరకు ఒకటి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ విత్డ్రాల్, అగైన్ పోలింగ్ డే, ప్రీ పోలింగ్ అంటే పోస్ట్ పోలింగ్ అంటే ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులు బట్టి మాకు పైనుంచిన ఆదేశాల ప్రకారం మనం చేసుకోవటం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళతో ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి ఏరియా అకౌంటెంట్ చేయడం, పబ్లిక్ ఫెమిలరైజ్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ లో భాగంగా మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. మేము వాళ్ళకి కలిసి పనిచేయడం, దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్. సార్ వెస్ట్ డివిజన్ ఇప్పుడుగా 100 మంది దాకా వచ్చింది. ఉంటే అది కూడా మొబైల్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ షో కూడా మళ్ళీ వేరే చోట పట్టడం ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.